అందరికీ నమస్సులు. వేసవి సెలవుల్లో భాగంగా మనం ఈరోజు మే నెల 18వ తేదీ 25వ పద్యం 25వ రోజు 50 పద్యాలు నేర్చుకోవాలన్న దీంట్లో సగానికి వచ్చాం. ఈరోజు అకారాది క్రమంలో తాతో మొదలయ్యేటటువంటి పద్యం. తరువుల తిరత పలభార గురుతగాంచు నింగి వ్రేలుతునమృతము సంగు మేఘుడు ఉదతులుగారు బుధులు సమృద్ధి చేత జగతినుపకర్తలకు నిధి సహజ గుణము. తరువుల తిరత పలభార గురుతగాంచు నింగి వ్రేలుతునమృతము సంగు మేఘుడు ఉద్ధతులుగారు బుధులు సమృద్ధి చేత జగతినుపకర్తలకు నిధి సహజ గుణము. దీని భావం, తరువులు అంటే చెట్లు, అతి రస ఎక్కువ రసంతో నిండుగా రసంతో కూడినటువంటి పండ్లను మోస్తూ ఉంటాయి. అంటే చెట్లు ఎప్పుడు కూడా పండ్లను వేలాడ తీసుకుంటూ ఉంటాయి, అంటే పండ్ల యొక్క బరువులు మోస్తూ ఉంటాయి. అలాగే నింగి ఆకాశంలో వేలాడుతూ ఉంటారు ఎవరు? మేఘాలు. అవి మనకు అమృతం అంటే వర్షాన్ని ఇస్తాయి. అంటే చెట్లు ఫలాలు బరువును మోసిన, ఆకాశంలో ఆధారం లేకుండా వేలాడుతూ ఉండినా అవి వాటి కోసం కాదు, మనకిస్తున్నాయి. చెట్లు పండ్లను మనకిస్తున్నాయి, మేఘాలు కూడా వర్షాన్ని మనకిస్తున్నాయి. అట్లా ఉద్ధతులు గారు బుధులు సమృద్ధి చేత. బుధులు పండితులు, తెలివైన వారు, గొప్పవారు ఎప్పుడు కూడా బాగా ధనం ఉన్నానో పాండిత్యంతో ఇంకొకటి ఉన్నానో గర్వపడరు. అది ఈ జగతిలో ఈ లోకంలో ఉపకర్తలు అంటే ఇతరులకు మేలు చేసేటటువంటి వాళ్ళకు సహజమైనటువంటి గుణం. అంటే లోకంలో సహజమైనటువంటి ఉపకర్తలకు సహజమైన గుణం ఏమిటంటే ఇతరులకు మేలు చేయటమే సహజమైనటువంటి గుణము అని ఏరుకు లక్ష్మణ కవి ఈ సుభాషితంలో చెప్తున్నాడు. నేను చెప్తాను, మీరు అనుసరించండి. తరువుల తిరత ఫలభార గురుతగాంచు నింగి వ్రేలుచు అమృతమొసంగు మేఘుడు ఉద్ధతులుగారు బుధులు సమృద్ధి చేత జగతినుపకర్తలకు ఇది సహజ గుణము.